హాయ్ గైస్, ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఈ ఫస్ట్ వీడియో కదా, నేను తెలుగులో ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియోని ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ట్రై చేద్దాం. ఎందుకంటే మన మదర్ టంగ్ని కొంచెం ఇంప్రూవ్ చేద్దాం. అండ్ ఆల్సో ది సో మెనీ పీపుల్స్ ఆర్ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ చెప్పిన కొంతమందికి అర్థం కాదు, డిఫరెంట్గా ఆలోచిస్తారు. కాబట్టి నేనైతే తెలుగులో చెప్తాను. ఈ స్టాటిక్ నేను మీకు ఇవాళ సెషన్లో చెప్పేది ఏంటంటే స్టాటిక్ వెబ్సైట్. స్టాటిక్ వెబ్సైట్ ఏంటి, స్టాటిక్ వెబ్సైట్ ఎలా బిల్డ్ చేస్తాం, అసలు ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం, ఏం కావాలి, ఇంకా ఇంకా మనం ఏమేమి నేర్చుకుంటాం, ఇవన్నీ మీకు ఇవాళ సెషన్లోనే చెప్తాను. అండ్ ఆల్సో ఇది సెషన్ ఎజెండా. అండ్ అండ్ నేను వచ్చే లోపల నేను హెచ్టిఎంఎల్ గురించి చెప్తా, సిఎస్ఎస్ గురించి చెప్తా, సిఎస్ఎస్ బాక్స్ మోడల్స్ గురించి చెప్తా, అండ్ ఆల్సో ఫ్యూ రిగార్డింగ్ ప్లాట్ఫామ్ కోడింగ్స్ గురించి చెప్తా. And I want to go to my code playground. యా గాయస్, నేనైతే వచ్చేసాను. ఇది నా కోడ్ ప్లే గ్రౌండ్. నేను అంతకన్నా ముందు ఇక్కడ మీకు చూపించాల్సింది ఏంటంటే నా అంటే నేను ఇంతకుముందు చేసిన కోడ్స్. దిస్ ఇస్ మై కోడ్స్ విచ్ ఐ వాజ్ గివింగ్ ఇన్ పాస్ట్. అంటే నేను చూపిస్తుంది నా కోడ్స్, నేను కోడ్లు ఎలా చేశాను ఏంటి అని. అండ్ ఆల్సో మీకు క్లారిటీగా అనిపిస్తుంది చూస్తే. ఒక సైడ్ మీకు వెబ్సైట్ లాగా కనబడుతుంది. ఇది వెబ్సైట్. ఇది నా వరకు నేను బిల్డ్ చేసుకున్న ఒక ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్. ఈ ఫ్రంట్ ఎండ్ అంటే నేను చెప్తున్నా, అంటే నువ్వు ఫస్ట్ మీరు వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మీకు ఫస్ట్ ఒక ఫోటో వస్తుంది, ఇంకా టెస్ట్ వస్తుంది, క్రియేట్ ఆర్ లాగిన్ ఆఫ్ యువర్ ఐడి, ఇలా అన్నీ వస్తే చూడండి. సేమ్ దాని గురించి మనం చెప్పుకుంటాం ఈ ఫస్ట్ సెషన్లోని. ఇంకొకటి ఏంటంటే ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ గురించి కూడా మీకు బ్రీఫ్ ఐడియా ఇస్తాం, ఎలా మనం ప్రొవైడ్ చేసుకోగలం, ఎలా ఉంటాయి, ఇంకా సిఎస్ఎం మోడల్స్ అంటే ఏంటి, ఆ, దాంట్లో ఎలాంటి టైప్స్ ఉంటాయి, ఎలా చేయగలము ఏంటి అని అన్నీ చెప్తాను. అంటే మీకు ఇమేజ్ ఎలా పెట్టుకోవాలి, ఇమేజ్ ఎక్కడ పెట్టాలి, ఏంటి అన్నీ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనంటే ఇవాళ మనం సెక్షన్ ఎజెండా గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు సెక్షన్ అంటే ఇప్పుడు టైం ప్రకారంగా ఇట్స్ 10:40 లిటరల్ చెప్తున్నా. ఇంకొక 1 అవర్ ఈ సెషన్ తీసుకుంటాను. కంపల్సరీ 1 అవర్ పడుతుంది, ఆర్ మోర్ దెన్ దాట్ వన్. వై? బికాస్ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఉన్నాయి దీంట్లో. నేను సింపుల్గా చెప్పి కట్ చేసి ఇంకా చిప్ కోడ్స్ ఇస్తాను అన్నట్టు రకాన్ని కాదు. నౌ బ్యాక్ టు బ్యాక్ అవర్ రియల్ కోడింగ్ ప్లే. అంటే అంతకుముందు ఇంకోటి కూడా చూపించాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో కమ్ ఆన్ గైస్. యా, దిస్ ఈస్ మై అంటే ఇది నా అసైన్మెంట్. చూస్తున్నారు కదా, మేము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా పెట్టాను, టైటిల్ అనేది ఎలా ఫ్రంట్ అంటే టైటిల్ సెంటర్కి ఎలా తీసుకొచ్చాము, అంటే రీడ్ ఏ బుక్ అనేది లెఫ్ట్ సైడ్ ఎలా ఉంది, ఐ డి నాట్ థింక్ దట్ హ్యూమన్ రేస్ ఇస్ టైప్, ఇవన్నీ ఎలా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, కొన్ని మిడిల్ ఎలా ఉన్నాయి, ఎగ్జాక్ట్గా మిడిల్ అంటే మిడిల్ కింద ఉన్నది అండర్లైన్ ఎలా వచ్చింది ఏంటి అంటే నేను మొత్తం ఇవాళ ఈ సెషన్ పైన అంటే నేను నేర్చుకున్న 2 weeks నేర్చుకున్నా. ఇట్స్ లిటరలీ ఫర్ మీ లైక్ 10 hours సెక్షన్. ఓపెన్ చెప్పాలంటే 10 hours సెక్షన్ ఉంటుంది లిటరల్గా. అది నేను మంత్ అంటే డే అలా తీసుకున్నాను కాబట్టి ఇట్స్ 10 hours సెక్షన్ ఆర్ మోర్ దెన్ దట్ వన్. నేను ఆ సెషన్ కన్నా అంటే నాకు ఆ సెషన్ చాలా నేర్పించారు. నేను ఆ సెషన్ కన్నా ఇక్కడ నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. అండ్ ఆల్సో మీకు అర్థమయ్యేలాగా వేలో వెళ్తాను. ఇప్పుడు ఈ సెషన్ గురించి చెప్పాను కాబట్టి నా వెబ్సైట్ చూపించాను, అది ఎలా లాంచ్ చేయాలి ఏంటి, ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏంటి అన్నీ చెప్పాను కదా. అలాంటప్పుడు మనం స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు కోడింగ్ అనేది స్టార్ట్ చేసి మనం బిల్డప్ చేయాలి కదా ఒక వెబ్సైట్ అనేది. ఇవాళ నేను చేసే వెబ్సైట్ ఏంటంటే అంటే ఫ్రంట్ ఎండర్ కింద ఒక వెబ్సైట్ చేసేది ఏంటంటే లైక్ ఇండియన్ కల్చర్స్ గురించి చేస్తాం, ఇండియన్ లైఫ్ స్టైల్. అంటే నేను ఇంతకుముందు నా కోర్స్ చూసుంటారు లైఫ్ స్టైల్ది, బట్ నేను అదే చేస్తాం అనుకుంటున్నాను మళ్ళీ. ఆ, అంటే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా ఫిక్స్ చేయాలి, అండ్ ఆల్సో నీకు ఫార్మాట్, ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్స్, ఇవన్నీ చాలా చాలా అంటే చాలా 8% చెప్తా. 8% చెప్తా అంటున్నా. లెట్స్ స్టార్ట్ ఈ సెషన్. స్టార్ట్ చేస్తాం కదా. లెట్స్ స్టార్ట్ ఈ సెషన్ బేబ్స్.
ఓకే గైస్, మళ్ళీ నేను చెప్తుంది ఏమీ లేదు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అదే మీకు మళ్ళీ చెప్తున్నా. అంటే నేను టు డూ లిస్ట్ అని ఉంది చూడండి. ఈ టు డూ లిస్ట్‌ని ఇప్పుడు ట్రై చేస్తాను. హౌ టు బిల్డ్ దిస్ వన్. అండ్ ఆల్సోది మీకు మీ ముందే నేను డిలీట్ చేస్తాను దిస్ టు డూ లిస్ట్ అబౌట్ దిస్ వన్. డిలీటింగ్ డిలీట్ చేసి పెట్టాను. అంటే టు డూ లిస్ట్ అయినా సరే, లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్స్ అయినా, నేను రెండిట్లో ఏదైనా చేస్తున్నాను. బట్ ఐ వాంట్ టు ట్రై ఇట్ న్యూ వన్. ఫస్ట్ ఐ వాస్ గోయింగ్ టు క్రియేటింగ్ ఇట్ న్యూ హియర్. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే, దిస్ ఈస్ ది నేను అనేది ఇది ఒక్కటి మాత్రం చెప్తున్నాను. దిస్ ఇస్ కాల్డ్ ది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ దేనికి యూజ్ చేస్తారంటే స్టాటిక్ వెబ్సైట్కి, వెబ్సైట్ బిల్డింగ్కి, లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎక్కువ యూజ్ చేస్తారని చెప్తాను. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్లోనే చాలా బయట మార్కెట్లో చాలా వాల్యూ ఉంది దీనికి. ఇది మాత్రం పక్కా చెప్తున్నా ఫ్రెండ్స్. బయట మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది అంత వాల్యూ ఉంది ఫ్రంట్ డెవలపర్స్కి. మీరు కూడా చేయవచ్చు, మీరు కూడా డెవలప్ అవ్వచ్చు. అండ్ మీకు చెప్పేది ఏం లేదు, జస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో వీడియోని దాని గురించి తెలుసుకోండి. అండ్ ఆల్సోది ట్రై చేయండి, అంతే. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. గైస్, మీకు ముందే చెప్పినట్టుగా HTML అనేది హైపర్ స్మార్ట్ లాంగ్వేజ్. అండ్ ఇట్స్ ఆల్సో స్టాండర్డ్ ఫర్ ది డిజైన్ అంటే డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది డిస్ప్లే వెబ్సైట్స్కి. అంటే ఒక వెబ్సైట్ మనం డిస్ప్లే చేస్తాం చూడండి, లైక్ ఇంతకుముందు మేము చూపించాం కదా, హౌ టు క్రియేట్ యువర్ లాగిన్ ఐడీస్ లైక్ దట్. అలాగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము, దాన్ని ఫ్రంట్ ఎండ్ డెవలప్ అంటాం మేము. అలాగా మేము కూడా మీకు నేర్పిస్తాం ఫ్రంట్ ఎండ్ డెవలప్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకోటి సిఎస్ఎస్ అనేది కాస్టింగ్ స్టైల్ షీట్స్. ఇట్స్ నథింగ్ అబౌట్ స్టైలింగ్. అంటే నేను చెప్పాను కదా, ఇది మిడిల్లోకి ఎలా రావాలి, ఎండింగ్కి ఎలా వెళ్ళాలి అని. నేను దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు దాని గురించి మ్యాక్సిమం చెప్తాను. అండ్ ఆల్సో తెలుసుకుంటారు కూడా మీరు కూడా హౌ టు డూ దిస్ వన్. అండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టాలి, ఇంకా ఆల్సో ది కలర్ చేంజింగ్, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజింగ్ అండ్ టెస్టింగ్ కలర్ చేంజింగ్ అన్నీ ఎలా చేయాలి ఏంటనేది డీటెయిల్గా ఈ సెషన్లోని ఏదైతే 1 అవర్ మోర్ దెన్ 1 అవర్ ఉందో మొత్తం మీకు బ్రీఫ్గా చెప్తాం. అండ్ బ్రీఫ్గా మొత్తం ఎంటర్టైన్మెంట్గా చెప్తాను మీకు, అర్థం అయ్యేలాగా, మీరు స్కోరింగ్ అయ్యేలాగా. I don't want to waste your time, guys. Let's start our session. Yeah. నేను ఇప్పుడు HTMLలో ఉన్నాం కాబట్టి ఐమ్ గోయింగ్ టు స్టార్టింగ్ మై వెబ్సైట్ లైక్ H1. H1 అంటే మీకు డౌట్ వస్తుంది, what is this H1? H1 is nothing about regarding the heading. Like I want to give the heading for this one. What should I have to give you? Yeah, Amazon, or you can give any kind of the website ID, like that. You can give lifestyle of Indian lifestyles, Indian, or నేను ఇప్పుడు మార్చుతున్నాం ఇండియన్ ఇండియన్ లైఫ్ స్టైల్. నేను ఇండియన్ లైఫ్ స్టైల్ అని పెట్టాను. ఇక్కడ H1 అంటే ఏం లేదు, హెడ్డింగ్ ఇస్తున్నా. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు హెడ్డింగ్ ఎలా వచ్చిందో. నేను రన్ చేశాను, నా కోడ్ రన్ చేసినప్పుడు ఇండియన్ లైఫ్ స్టైల్ అని వచ్చింది. అండ్ నార్మల్గా చెప్పాలంటే ఇది నా అకాడమీ ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్ కాబట్టి ఏ డాట్ టైప్ హెచ్టిఎంఎల్ ఇంకా HTML హెడ్ బాడీ అండ్ ఆల్సో ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇది ఆటోమేటిక్గా ఉంటుంది సిస్టమ్లో. ఎప్పుడైనా మీరు బయట నుంచి సోర్సెస్ డౌన్లోడ్ చేసినా కానీ ఇది ఇలాగ ఉంటుంది. ఐ వాస్ ట్రైడ్ అవుట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆల్సో. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాము, మంచిగానే ఉంది, హెడ్డింగ్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఒక చిన్న సెంటెన్స్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు మనం షాపింగ్ చేసినా కానీ, ఎవరైనా వెబ్సైట్ విజిట్ చేసినా కానీ ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే ఒక టెస్ట్ ఇస్తా. అంటే టెస్ట్
అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాను దీనికి. పారాగ్రాఫ్ ఎలా ఉండాలంటే చూడండి, పారాగ్రాఫ్కి సింబల్ ఏంటి? పి. హెచ్టిఎంఎల్లో పారాగ్రాఫ్కి సింబల్ పిఏ ఉండాలి. ఓకే, పి. Here you can learn about Indian Indian lifestyle. Yeah. సమయ నేను ఒక టెస్ట్ పెట్టేసా, అంటే ఒక ఫార్మల్ స్టైల్ పెట్టినాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ వన్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ కోడ్. మీరు చూసారు, మీ ఫాంట్ సైజ్ చూసారు అక్కడ, మీ హెడ్డింగ్లోని మీకు లార్జ్ సైజ్ ఉంటుంది, ఇక్కడ చూసారు అక్కడ అయితే కొంచెం పెద్ద సైజు. ఇంకా నార్మల్గా అంటే కింద పారాగ్రాఫ్కి వచ్చేటప్పుడు సన్నగా అండ్ ఆల్సో ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్ వర్డ్స్. అండ్ మనం ఓకే ఇది అయిపోయింది, ఏంటి పారాగ్రాఫ్ అయిపోయింది, హెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ఒక బటన్ ఉండాలి కదా. అంటే మనం అక్కడ ఒకటి ఉంటే చూడండి, లాగిన్ ఆర్ లెర్న్ మోర్, ఇలా ఒక బటన్ క్రియేట్ చేసి పెడతా చూడండి. ఆ బటన్ కూడా క్రియేట్ చేస్తామా పనిలో పని. ఎందుకంటే ఆ బటన్ క్రియేట్ చేస్తే కదా మనం నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అయ్యేది. మీకు ఆ నెక్స్ట్ పేజ్ ఎలా చేయాలి కూడా మీకు నెక్స్ట్ ట్యుటోరియల్లో ఉంటుంది. ఫస్ట్ ఈ ట్యుటోరియల్ అయితే పెద్దగా అయితే ఏం ఉండదు. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. దిస్ ట్యుటోరియల్ ఇస్ బేసిక్ మీకు 0 లెవెల్ నుండి నేర్పిస్తున్నా. ఓకే, లెట్స్ పుట్ ఏ బటన్ ఫర్ దిస్ వెబ్సైట్. బటన్ పెడేస్తున్నా. బటన్ లెర్న్ నౌ. ఓకే, నేను క్యాపిటల్ లెటర్లో పెట్టాలనుకున్నా. లెర్న్ నౌ. చూసారు కదా, నా బటన్ స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, నేను ఇక్కడ మీకు ఫస్ట్ సెషన్లో ఏం చెప్పాను, మీకు హెడ్డింగ్ ఎలా పెట్టాలని నేర్పించాను, అండ్ ఆల్సో అది పారాగ్రాఫ్ ఎలా అని, ఇంకా బటన్ అనేది. మీరు ఇక్కడ మీకు ఒక చిన్న బేసిక్ ఇన్స్ట్రక్షన్ చెప్తాను, వినండి. ఇక్కడ చూసే రకం అయితే నేను గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ ఇచ్చి H1 ఇలా పెట్టి, ఇంకా ఇక్కడ చూసే రకం అయితే ఇక్కడ స్లాష్ వచ్చింది చూడండి. స్లాష్ వస్తేనే ఆ లైన్ అనేది ఎండ్ అయిపోయినట్టు. అదేనా, స్లాష్ వస్తేనే ఆ లైన్ అనేది ఎండ్ అవుతుంది, లేదంటే ఆ పారాగ్రాఫ్ వరకు ఎండ్ అయిపోయినట్టు. స్లాష్ ఉంటేనే, లేకపోతే ఆ పారాగ్రాఫ్ అనేది ఇప్పటికీ ఎండ్ అవ్వదు, అది బగ్ అనేది క్రియేట్ అవుతుంది. నార్మల్గా నేను ట్రై చేస్తాను మీకోసం, అంటే బగ్స్ ఎలా రెక్టిఫై చేయాలి ఎలా ఉంటుంది అని. నార్మల్గా ఇది ఒకటి వదిలేస్తున్నాను నేను. సింపుల్, అంటే అక్కడ ఏం చేంజెస్ లేవు, కాకపోతే చిన్న చేంజ్ వచ్చింది. చూస్తారా, మీరు కరెక్ట్గా చూసే రకం అయితే ఈ వీడియోలో కరెక్ట్ చేంజెస్ ఉంటాయి లిటిల్ బిట్. అంటే అది మనకి అర్థం కాదు చేంజెస్ కూడా, బట్ దేర్ ఇస్ నో చేంజెస్. ఒక్క చిన్న కోడ్ తప్పైనందుకు ఇక్కడ ఓలా వెబ్సైట్ కొలాప్స్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. దాన్ని బగ్ అంటాం, అంటే బగ్స్ అంటాం. దాన్ని సాఫ్ట్వేర్ డెవలప్స్లో మనం ఎక్కువ యూజ్ చేసేది బగ్స్ అంటాం. అందుకని మనం కూడా బగ్స్ యూజ్. చూసారా, ఇప్పుడు నేను స్లాష్ అనేది తీసాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, మేమన్నా మళ్ళీ స్లాష్ పెడుతున్నా. ఇప్పుడు రన్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ స్లాష్ చేసి మళ్ళీ రన్ చేశా. చూసాక అయితే మళ్ళీ నేను రన్ చేశాను కదా, అంటే లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి. చూస్తే రక్క మీరు ఇప్పుడు చూసారు కదా ఎలా చేంజ్ అయింది అనేది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, డోంట్ బీ లైక్ బగ్లా మీరు తయారవద్దు. అండ్ ఆల్సో బగ్స్ అనేది పెట్టొద్దు వెబ్సైట్ బిల్డింగ్ చేసినప్పుడు. ఇది మీ ఫస్ట్ వెబ్సైట్ అవ్వాలి కాబట్టి నేను చేస్తున్నా. దీన్ని రెక్టిఫై కూడా చేయాలి. ఇట్స్ ఏ డీబగ్గింగ్ అంటాం. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఒకసారి మీరు కూడా చూసుకొని అండ్ డీబగ్ చేయండి. నేను ఈ వీడియోలోని నేను బగ్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి నాకు ఆటోమేటిక్గా, ఎందుకంటే నేను స్టార్టింగ్ కాబట్టి. ఇది కూడా నేను ఈ వీడియో ఎక్కువ బగ్స్ లాగా తయారవుతాను, బగ్స్ ఎక్కువ తయారవుతాయి. బట్ నేను ఓలావర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ బగ్స్ అని ఎలా రెక్టిఫై చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను. అది ఒకవేళ అవ్వలేదంటే ఆ బగ్ ఎలా రెక్టిఫై చేయాలి ఏంటి అని మొత్తం చూపిస్తాను. దట్ ఈస్ కాల్డ్ డీబగ్గింగ్. ఓకే, నేను డీబగ్గింగ్ కూడా చూపిస్తున్నానంటే అర్థం చేసుకోండి. యూ షుడ్ బి ఆల్సో యూ కెన్ యాజ్ ఎ బెస్ట్ వెబ్సైట్ బిల్డర్.
అండ్ ఇప్పుడు నేను ఇదంతా వచ్చేసింది, బాగానే ఉంది. హెడ్డింగ్ అయిపోయింది, పారాగ్రాఫ్ అయిపోయింది, బటన్ పెట్టేసాం. దెన్ వాట్ షుడ్ హ్యావ్ టు లెర్న్ ఇట్ అంటే, నేను ఇందాక చెప్పాను కదా, వెబ్సైట్లోని అది మిడిల్ తీసుకొస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని. ఇప్పుడు ఆ వెబ్సైట్ అంటే ఇండియన్ లైఫ్ స్టైల్ అని, హియర్ యూ కెన్ లెర్న్ అబౌట్ ఇండియన్ లైఫ్ స్టైల్ అని, ఇంకా లెర్న్ నౌ, ఇవన్నీ చూడండి. ఇది ఎలా సెంటర్లో తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం. స్టార్టెడ్ సిఎస్ఎస్ మోడల్ వెళ్దాం. ఇప్పుడు నేను సిఎస్ఎస్లోని ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు చెప్పాల్సిన సిఎస్లో కాబట్టి సిఎస్ఎస్ గురించి చెప్తున్నా. సిఎస్ఎస్ అనేది స్టైలింగ్ అంటే మేము చెప్పాం కదా, సెంటర్ తీసుకెళ్ళాలి, ఫాంట్ సైజ్ మార్చాలి, ఇమేజెస్ పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి, ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చాలి, ఫాంట్ కలర్స్ మార్చాలి. ఇవన్నీ అనుకుంటే ఓన్లీ సిఎస్ఎస్ వల్ల అవుతాయి, ఇంకా దేని వల్ల అవ్వదు. నాట్ ఓన్లీ ఫర్ ది కంప్యూటర్ సైన్స్ పీపుల్స్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ హెల్పింగ్ ఫర్ యూ ఎ లాట్ హియర్. ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి కదా, సెంటర్లో తీసుకురావాలి కదా, చేద్దాం మరి. లెట్స్ బిగిన్ అగైన్. డాట్ కార్డ్ ఫ్లవర్ బ్రాకెట్స్. నేను ఇక్కడ నేను కార్డ్ డాట్ ఎందుకు పెట్టాను, డాట్ ఈస్ మ్యాన్ రైటింగ్. అంటే మీరు ఇక్కడ కార్డ్ అని పెట్టుకోవచ్చు, లేదంటే మెయిన్ హెడింగ్, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఇక్కడ మాత్రం కొన్ని రూల్స్ ఉన్నాయి. అది టెస్ట్ ఎలైన్ అని. టెస్ట్ ఎలైన్ అనేది ఏం లేదు, ఈ సెంటర్ లేదా లెఫ్ట్ రైట్ సైడ్లో అనేవి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను సెంటర్ పెడతాను. ఓకే, సెంటర్ అయిపోయింది. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ని కంబైన్ చేస్తేనే ఇవి కలుస్తాయి. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే, ఇప్పుడు నేను సిఎస్ఎస్లో రాసేసాను ఏంటి, కార్డ్ టెస్ట్ ఎలైన్ సెంటర్ అని. అయిపోయింది, కార్డ్ టెస్ట్ ఎలైన్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు కార్డ్ టెస్ట్ ఎలైన్ సెంటర్ అని. ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్లో కూడా పెట్టాలి కదా, అదే నేను దీనికి హెచ్టిఎంఎల్లోని పేరు ఉంది, కంటైనర్. యాక్చువల్లీ దీని కంటైనర్ అంటారు నేను. దీని పేరు అంటే డ్యూ, డిఐవి, డ్యూ. అవునండి, డ్యూవే ఇది. బట్ ఇది దేనికి ఇటు అంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఇప్పుడు కాదు, మీకు ఫ్యూచర్లో అయినా సరే ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను డ్యూ గురించి కూడా చెప్తున్నా. అంటే ఈ డ్యూ అనేది దేనికంటే మనం యూజ్ చేసేది ఫార్వర్డ్స్, అంటే ఫార్వర్డ్స్కి ఇంకా చెప్పడానికి యూజ్ చేస్తాం. యా, అది చెప్తున్నాం కదా, ఇది స్టాక్స్ అంటాము, అట్రిబ్యూట్స్ సంథింగ్ స్టాక్స్ అంటాం దాన్ని. ఏంటంటే ఇది ఎలిమెంట్స్ లైక్, నేను ఎలిమెంట్స్ వచ్చేటప్పుడు అంటే ట్యాగ్ ఎలిమెంట్స్ చెప్తున్నాను మీకు. పర్టికులర్ ట్యాగ్ ఎగ్జాక్ట్ ఏంటంటే డ్యూ కంటైనర్లో. ఓకే, అంటే ఈ డ్యూని దేనికి పెడతామంటే చెప్తాను. ఇక్కడ డ్యూ పెట్టేసాము, ఇక్కడ మనము స్టాక్స్ ఉంటాయి కదా, అంటే HTML ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను క్లాస్ పెట్టా. చూసారా, ఇక్కడ క్లాస్ ఎక్స్ట్రిక్ట్స్ అని వచ్చింది. ఇది ఎలా అయితే ఉందో దాంట్లో మనం ఇంతకుముందు ఏం పెట్టుకున్నాం, సెంటర్ సెంటర్ అనుకున్నాం కదా, సెంటర్ అని కొట్టాను అండి, సెంటర్ కొట్టేశాను. ఇక్కడ ఇది క్లోజ్ చేశాను, ఇది ఇక్కడ డిలీట్ చేస్తాను. ఇది ఎండింగ్లో పెట్టాలి ఎప్పుడైనా. అంటే అప్లికేబుల్ అంటే ఓలవర్ పేజ్ మొత్తం అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేశాను, మీకు రాలేదు కదా, అంటే ఇస్ సమ్ బగ్స్ అయితే ఉన్నాయి, అర్థమైందా. ఇప్పుడు మీకు రాలేదంటే ఇక్కడ డిఫాల్టింగ్ ఏంటంటే ఒక బగ్ అనేది మీకు ఏర్పడినట్టు. ఆ బగ్ అనేది మీరు రెక్టిఫై చేయాలి కదా. అంటే మీరు రెక్టిఫై ఎలా చేయగలరు చెప్పండి. ఎలా చేస్తాను చెప్తున్నా. సెంటర్ అని కాదండి, ఇక్కడ కార్డ్ అని రాయాలి, ఇక్కడ కార్డ్ రాయాలి, సెంటర్ కాదు. బగ్ అయితే రెక్టిఫై చేశాను, చూసారు కదా. అంటే నేను ఇప్పుడు సిఎస్ మోడల్లోని ఈ సి డాట్ కార్డ్ అని చూడండి. ఆ డాట్ కార్డ్ అనేది నథింగ్ అబౌట్, ఇట్ ఈస్ ది సెక్టర్, దాన్ని సెక్టర్ అందాం. అండ్ ఆల్సో దీని ఏమంటా అంటే ప్రాపర్టీ, అంటే ప్రాపర్టీ ఆఫ్ ది సిఎస్ఎస్ అంటాం కదా. ఇది కూడా టెస్ట్ అనేది ఒక ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ సిఎస్ఎస్ మోడల్లో ఉంటుంది. అండ్ సెంటర్ అనేది వాల్యూ, మనం ఒక వాల్యూ ఇస్తున్నాం, ఒక మాటకి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామో, అంటే ఆ మాట మీద ఎలా నిలబడుతున్నామో ఆ వర్డ్ మీద, అలాగే ఈ సిఎస్ఎస్ కూడా అంటే సిఎస్ఎస్ HTML ఒక మాట మీద నిలబడుతుంది అనుకోండి, అంతే.
ఓకే దెన్ నేను ఇవాళ సెషన్లో ఏం చెప్పాను, మీకు డీబగ్గింగ్ గురించి చెప్తా అన్నాను, బగ్ గురించి చెప్తా అన్నాను, ఇంకా నార్మల్గా ఇది ఎలా అయితే చేసామో ఇవన్నీ చెప్పాను. నేను ఓల్ ఓవర్ ఇట్స్ టేకింగ్ ఏ మోర్ దెన్ 1 hour అనుకున్నా. ఇంకా చెప్తాను, ఇంకా చెప్తూనే ఉంటాను. ఇప్పుడు చూసారు కదా, నేను ఒక సెంటర్లో తీసుకొచ్చాను. ఇంకా మీకు డౌట్ రావాలి, అరే ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నాడు, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నారు, బ్యాక్గ్రౌండ్ అంటే టెస్ట్ కలర్స్ అన్నారు, ఇవన్నీ ఎలా చేద్దాం అనుకుంటే నథింగ్ అబౌట్, నేను ఏం చేయలేవు. జస్ట్ ఈ కార్డ్లో ఉంది కదా, ఈ కార్డ్లో కొన్ని పెడతాను. కలర్ కలర్ ఏం పెడతాం, వైట్. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ హైఫెన్ కలర్ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెడతాం, ఓకే డార్క్ డార్క్ చూస్తే రన్ అయిపోయింది. చూడండి రన్ చేస్తున్నాం, అయిపోయింది కదా రన్. చూసారా, నేను ఏం చేయలేదు, జస్ట్ నేను కార్డ్లో కొన్ని యాడ్ చేశాను. అంటే నేను ఇంకోటి డిజైన్ చేసి అంత టైం తీసుకోకుండా జస్ట్ నేను ఓవర్ పేజ్కి ఇచ్చాను అన్నట్టు ఇచ్చేసాను. కాబట్టి ఇట్స్ ఓవర్. అంటే నేనైతే ఆ ఇమేజ్ అయితే అంతవరకు చేశాను. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను కొంచెం ఫాంట్ సైజ్ ఇవన్నీ మార్చుతా అని చెప్పాను కదా మీకు. అదే చేయాలి కదా, అది కూడా అయితే అది కూడా చూద్దాం రండి. ఇక్కడ వరకు మనం ఇక్కడ వరకు ఏంటి మనము నార్మల్గా అయిపోయినాయి అన్నీ. ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చూసాము, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా పెట్టామని చూపించాను. అండ్ ఆల్సో ది బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఫాంట్ కలర్స్ ఎలా అయితే చేంజ్ చేయాలి అన్నీ చూపించాను. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఓన్లీ, అంటే నేను మొత్తం చూపించాను. ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ ఎలా చేయాలి, పారాగ్రాఫ్కి ఎలా పెట్టాలి, బటన్కి ఎలా పెట్టాలి, కలర్స్ చూద్దామా. చలో చూసేద్దామండి ఇది కూడా. ఇప్పుడు నేను ఒక కంటెంట్ తీసుకుంటున్నా, డాట్ మెయిన్ హెడ్డింగ్ అయిపోయింది. మెయిన్ హెడ్డింగ్ నేను అయిపోయింది, మెయిన్ హెడ్డింగ్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఒక కలర్ పెట్టాలి, కలర్ నేను సపరేట్గా పెడుతున్నాను. ఓకే కలర్ నేను వైటా, ఓకే నేను వైటే పెట్టుకుంటా. వైట్ నుంచి నాకు ఇంకే కలర్ నచ్చదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఇప్పుడు మీకు చెప్తా, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుందని. ఏంటి మనం కొత్తగా ఇంకోటి నేర్చుకుంటుంది ఏంటంటే, ఏం నేర్చుకుంటున్నామండి కొత్తగా నేర్చుకుంటే ఫాంట్ ఫ్యామిలీస్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజెస్, ఇంకా ఫాంట్ వెయిట్స్ గురించి చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను ఫాంట్ ఫ్యామిలీస్లోని 4 టైప్స్ ఉంటాయి అండి. మీరు ఫాంట్ ఫ్యామిలీస్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఫాంట్ ఫ్యామిలీ అని పెడుతున్నాను చూడండి. నేను ఈ ప్రాపర్టీ అనేది ఇస్తున్నా, ప్రాపర్టీ ఇక్కడ ఉంది కాబట్టి ప్రాపర్టీ అని ఇస్తున్నా. దీంట్లో ఒక 4 టైప్స్ ఉన్నాయి. నేను ఈ 4 టైప్స్ ఇక్కడ రాస్తున్నా, కొంచెం మీరు తర్వాత చూసుకోవచ్చు. 4 టైప్స్ ఇంకొకటి పంపిస్తున్నాం, ఇంకోటి రాస్తున్నాను చూడండి. 4 టైప్స్ అని కాదు, చాలా ఉన్నాయి టైప్స్. ఇది ఒక అంటే నేను ప్రెసెంట్ ఈ 2 టైప్స్ వాడాలనుకుంటున్నా. కాపీ చేస్తున్నా అండ్ ఆల్సో రీచ్ చేశాను, ఎందుకంటే నాకు కొంచెం అది ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కటి నేను తీసుకున్నప్పుడు. ఇక్కడ అది పేస్ట్ చేస్తా, తర్వాత అది మళ్ళీ వెరిఫై చేసుకుందాం. ఓకే అండ్ మీకు ఇంకోటి ఏం చెప్పాను, ఫాంట్ సైజ్, ఫాంట్ హైఫెన్ సైజ్. ఈ ఫాంట్ సైజ్ గురించి కూడా చెప్పాను కదా. ఫాంట్ సైజ్ వచ్చేటప్పుడు 36 px. పిఎక్స్ అంటే ఏమి లేదండి, పిఎక్స్ అనేది పిక్సెల్ అంటాం. అంటే మేము మళ్ళీ మనం ఫొటోస్ తీసినప్పుడు మెగా పిక్సెల్ బాగుందిరా ఎంత ఫోన్ అంటాం చూడండి. ఇది అంతే, పిక్సెల్ అనేది నథింగ్ అబౌట్ ది సైజ్. ఇది నేను ఒక ఫోన్ సైజ్ గురించి చెప్తున్నా, 26 px నాకు అంతే. 26 px అయిపోయింది. ఇంకా వచ్చేటప్పుడు ఫాంట్ స్టైల్ కూడా పెట్టాలి కదా, మనం ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండదు కదా. మనం కూడా మన వెబ్సైట్కి ఫాంట్ స్టైల్ కూడా పెట్టేసుకోవాలి. ఫాంట్ స్టైల్, ఫాంట్ స్టైల్కి వచ్చేటప్పుడు ఒక డిఫరెంట్ ఫాంట్ స్టైల్ పెడతాం.
లిస్ట్ పెడతాం. ఐటీఏ ఎల్ఐసి. ఓకే. మీరు చూసే లోపల అన్నీ చేస్తున్నాను కాబట్టి చేసేలా పెడతా. ఫాంట్ వెయిట్ కూడా పెట్టాను. ఫాంట్ వెయిట్ వచ్చేటప్పుడు ఇది బోల్ట్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, లైట్ ఉంటుంది, 100 to 900 ఉంటాయి. అంటే నేను ఎప్పుడు ట్రై చేద్దాం, ట్రై చేస్తా పోలే. యా, ట్రై చేస్తామండి, ట్రై చేద్దాం. నేను లైటర్ పెడతా, లైటర్ పెట్టాను. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పానంటే మీకు ఆ, ఒక అండర్లైన్ హైఫెన్ ఇస్తాను ఒక టెస్ట్ కింద చేద్దాం అది అన్నాం కదా, అది చేద్దాం. మరి అయితే అంటే నేను ఇప్పుడు హెడ్డింగ్కి ఒక అండర్లైన్ అవ్వాలి కదా, అది నేను చేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను టెస్ట్ డిఫరెంట్ పెడుతున్నా. టెస్ట్ డిఫరెంట్. ఇప్పుడు నేను అండర్లైన్ అండర్ ది మెయిన్ హెడ్డింగ్, అంటే మెయిన్ హెడ్డింగ్ కింద నేను అండర్లైన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను సింపుల్గా అండర్లైన్ అని పెడుతున్నా. సారీ, స్పెల్ మిస్టేక్ వచ్చింది. స్పెల్ మిస్టేక్స్ ఉండకూడదండి, చూసుకోండి, అది మాత్రం ఉంటుంది. నేను ఇప్పుడు ఇదే ఆ, ఇదే నేను ఏం చేస్తాను అంటే నా పారాగ్రాఫ్కి పేస్ట్ చేస్తున్నా. అవుట్ కొంచెం ఆగండి. యా, ఏం కొద్దిగా కొంచెం సిస్టమ్ ప్రాబ్లమ్ ఉంది అందులో. పారాగ్రాఫ్ అన్నాను కదా, పారాగ్రాఫ్ పెట్టాలి కదా. ఇప్పుడైతే నేను పారాగ్రాఫ్ పెట్టా. యా, పారాగ్రాఫ్ పెట్టి హెడ్ఫోన్ పెట్టా. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, నార్మల్ అయితే ఎలా అయినా పెట్టుకోవచ్చు దీన్ని. నేను ఇంతకు ముందు పేస్ట్ చేసింది అంటే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఇక నేను ఒకటి కాపీ చేశాను కదండి, ఇప్పుడు అంటే ఇంతకుముందు కాపీ చేసి డిలీట్ చేయాలి కదా, ఆ డిలీట్ చేసాను, ఆ ప్లేస్లో ఇది పెడుతున్నాం. అండ్ అండ్ ఆల్సో నేను అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటున్నాను. ఇది వైట్ చేద్దాం అనుకుంటున్నాను. వైట్ డార్క్ డార్క్ బ్లూ పెట్టిన. ఇప్పుడు నేను చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ నేను ఇంతకుముందు ఏం చెప్పాను, అబ్స్ట్రాక్ట్ అని చెప్పాను. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటండి, ఒక క్లాస్ అని ఇచ్చి ఈజ్వల్ అని ఇచ్చి రెండు కాలమ్స్ వచ్చేసి చేస్తామని కదా. ఇప్పుడు నేను కూడా స్పేస్ ఇచ్చాను, క్లాస్ అని పెట్టాను, ఈజ్వల్ పెట్టిన అండ్ కాలమ్స్ పెట్టిన. అండ్ అవుతుంది ఇక్కడ నేను ఏం పెట్టాలి, మెయిన్ హైఫెన్ హెడింగ్. మీకు ముందే చెప్తున్నాను, ఇక్కడ డాట్ అనేది పెట్టవద్దు. అది పెడితే మీకు డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ బగ్. మీకు బగ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి బగ్ అనేది ఛాన్స్ ఇవ్వద్దు. ఇట్స్ లిటరలీ మీ వెబ్సైట్ మొత్తం ఎర్రర్ వస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ కూడా చేయాలి కదా, క్లాస్ ఈక్వల్ టు ఓకే, అయిపోయింది. నేను ఇప్పటివరకు పారాగ్రాఫ్కి ఇచ్చాను, మెయిన్ హెడింగ్ ఇచ్చాను. రన్ చేస్తే పోలే, రన్ చేస్తాం గైస్. ఐఎమ్ గోయింగ్ టు రన్నింగ్ దిస్ సెషన్. యా, చూసారా నేను ఏదైతే పెట్టానో సిఎస్ మోడల్కి అయితే మళ్ళీ ఇప్పుడు నేనేం చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉండాలి, కలర్ వైట్ ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉండాలి, కలర్ వచ్చే డార్క్ బ్లూ ఉండాలి అన్నా. ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను చూడండి, ఇది బ్లాక్ చేస్తా, మళ్ళీ బ్లాక్, ఇది వైట్. నేను అట్లా అందుకే చేంజ్ చేస్తాను. ఇప్పుడు చూసా, లుకింగ్ లైక్ బ్యూటిఫుల్ అండ్ సెక్సీ హియర్. నేను కూడా కొంచెం బాగుంది కాబట్టి నాకు నచ్చింది, ఈ స్టైల్ నాకు నచ్చింది. ఇప్పుడు వచ్చి నేను ట్రై చేయలేదు. అయిపోయింది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. వాట్ ఈస్ దట్, మనం ఏది నేర్చుకున్నాం చెప్పండి. అంటే నేను మధ్య మధ్యలోగా అంటాను, మనం నేర్చుకున్నది ఇప్పటివరకు ఏంటంటే ఒక మెయిన్ హెడ్డింగ్కి స్టైల్ ఎలా ఇస్తాం, ఫాంట్ ఫ్యామిలీ ఎలా ఇస్తాం, ఫాంట్ సైజ్ ఎలా ఇస్తాం, అండ్ ఆల్సో ది స్టైల్ వెయిట్. అండ్ ఒక ఒక పారాగ్రాఫ్ కింద లేదా ఒక హెడ్డింగ్ కింద లైన్ అండర్లైన్ చేస్తాం చూడండి ఎగ్జామ్ టైంలో ఎప్పుడైనా, అలా మనం కూడా ఒక వెబ్సైట్లోని ఎలా ఇస్తాం.
అని కూడా చెప్పాను మీకు. అలాగే అది సెంటర్‌గా ఎలా తీసుకురావాలి. ఇప్పుడు మీకు వెరీ ఇంట్రెస్టింగ్ చెప్తున్నా. హౌ టు యాడ్ ఏ ఇమేజ్ అండ్ హౌ టు ఫిక్స్ టు యువర్ వెబ్‌సైట్. దిస్ ఇస్ ఎ వెరీ ఫాంటాస్టిక్ గైస్. ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది. నేను ఇది చెప్పేది మీకు చాలా ఫెంటాస్టిక్ చెప్తున్నా. ఎందుకంటే ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. నాకు అలవాట్లేదు కాబట్టి ఫస్ట్ టైమ్ చెప్తున్నా. ఓకే. ఆహ్, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? హ్మ్. హ్మ్. ఓకే. నేను ఇక్కడే తయారు చేస్తాను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ ఇమేజ్. యూజర్ బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనగానే వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం మీరు చేయాల్సింది యూఆర్ఎల్ అనేది కంపల్సరీ ఉండాలి. యూఆర్ఎల్ లేకుండా మీ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎప్పటికి పెట్టలేరు. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను వేరే ట్యాబ్ ఓపెన్ చేశా. ఓకే. నాకు తెలిసిన వరకు వేరే ట్యాబ్ అయితే మీకు కనపడదు అనుకుంటున్నాను నేను. ఆహ్, మీకు వేరే ట్యాబ్ కనపడుతుందంటే ఇట్స్ సో బ్యూటిఫుల్ ఫర్ మీ. వాళ్ళ ట్యాబ్ కనపడకపోతే నేను చూపిస్తాను మీకు తర్వాత. లాస్ట్‌లో ఆ వీడియో కూడా లింక్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఫ్రీ పింక్ అని ఉంటుంది. FREEPIK ఫ్రీ పింక్. అండ్ నేను ఇప్పుడు వెబ్సైట్ ఏం చేస్తున్నా, ఇండియాకి సంబంధించింది కదా. ఇండియాకి సంబంధించిందిగా చేస్తుంది. నేను ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇండియా గురించి చెప్తాను. సారీ. ఇప్పుడు నేను ఇండియా గురించి కదా చెప్పాలి. ఇండియా గురించి మనం రీసెర్చ్ అంటే ఆ ఫోటో ఏవైతే ఉందో అది చూద్దాం రండి. ఇండియన్ సారీ డిఫరెంట్ ఇక్కడ ఏవో వచ్చినాయి. ఇండియన్ ప్యాటర్న్ పెడతాం, వెడ్డింగ్ కల్చర్ పెడతాం, ఏం పెడతాం చెప్పండి మీరు. ఓకే, నేను ప్యాటర్న్స్కి వెళ్తాను. ఇప్పుడు ఉన్న దాంట్లో నేను సాటిస్ఫై అవ్వడానికి కొంచెం ఉండాలి కదా. మ్మ్, ఏం పెడతాం ఏం పెడతాం మీరు చెప్పండి. మీరు ఏదంటే అది పెడతాం. మ్మ్, ఓకే ఓకే ఫుడ్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు దీనిపైన. నేను నా నేషనల్ ఫ్లాగ్ తీసుకుంటున్నా. ఇది నా నేషనల్ ఫ్లాగ్కి రిలేటివ్ ఉంది కాబట్టి తీసుకున్నా. ఓకే గాయస్, ఇది ఎంతో తీసుకున్నా కూడా డీటెయిల్ చెప్తాను ఇప్పుడు. ఈ ఇమేజ్ మనం ఎలా యూఆర్ఎల్ ఎలా కాపీ చేయాలి ఏంటి అనేది లెట్స్ సీ ఇట్ రైట్ నౌ. ఇప్పుడు ఏంటంటే నేను ఈ ఇమేజ్ని సపరేట్గా ఇంకో ట్యాబ్లో తీసుకెళ్తున్నా. రైట్ క్లిక్, ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అని కొట్టండి. నేను నెక్స్ట్ ట్యాబ్ చూసే రకం అయితే ఇదిగోండి, ఇమేజ్ అనేది నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసింది. నేను ఇప్పుడు యూఆర్ఎల్ అని ఇక్కడ ఉంది చూడండి, HTTPLలో ఇక్కడ నేను యూఆర్ఎల్ అని కాపీ చేశాను మీ ముందే. అండ్ నేను మళ్ళీ నా దాంట్లో వెళ్ళిపోవాలి కదా, వచ్చేసా. నా దాంట్లో నేను వచ్చేసాను కాబట్టి కాపీ అయిపోయింది. కాపీ అయిపోయింది. ఇప్పుడు రన్ చేయాలి కదా, చేసుకోవాలి, చేసేసాను. బట్ మీకు ఇక్కడ ఎలా వచ్చింది చూడండి. మీకు ఇమేజ్ అనేది కట్ రాలా. అంటే నేనేం చేశాను, నార్మల్గా కార్డ్లో పెట్టాను, ఏదో బేసిక్ లాగా చేశాను కాబట్టి నాకు అది నచ్చలా. ఇప్పుడు నేను ఇది వేరే దాంట్లో రన్ చేస్తాను చూడండి. బీజీ ఇమేజ్ అని పెడతాను. .bg అండర్ హైఫెన్ ఇమేజ్. ఓకే, నేను బీజీ ఇమేజ్ అని పెట్టాను. బ్యాక్గ్రౌండ్ హైఫెన్ ఇమేజ్ ఒకటి యూఆర్ఎల్ క్లోజ్ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు మీకు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు చూద్దాం. అండ్ ఒకసారి కొత్తగా సపరేట్గా ఇంకోటిలా తయారు చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గివ్ అని పెట్టాలి కదా, గివ్ డాష్. ఇప్పుడు మనం ఏం పెట్టాం, బీజీ హైఫెన్ ఇమేజ్. ఇది బీజీ హైఫెన్ ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండి, అది మాత్రం మర్చిపోదు. మీరు అలైన్ చేసుకోవచ్చు కోడింగ్ అనేది, బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను.
హ్మ్. ఇప్పుడు నేను రన్ చేయాలి కదా! రన్ చేస్తా. ఇలా వస్తుంది కదా! ఇక్కడ సంథింగ్ డీబగ్ అయింది కదా మీకు. అంటే నేను ఇక్కడ చెప్తున్నాను కదా చూడండి. ఇక్కడ మీకు డీబగ్గింగ్ అయ్యింది. ఇక్కడ మీకు డీబగ్గింగ్ అయ్యింది. లేదా నేను బిజీ ఇమేజ్ తీసేస్తున్నా. నాకు బిజీ ఇమేజ్ ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు. నేను ఇది వర్డ్ తీసేసి బ్యాక్‌గ్రౌండ్ నేను డైరెక్ట్‌గా ఫుల్ సెంటెన్స్ రాసేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్ అని పెట్టమంటారా? బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్ అని పెట్టేసా. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్ పెట్టిన తర్వాత మీకు ఒక డౌట్ రావాలి. ఇప్పుడు ఒక డౌట్ దేనికంటే మీరు ఇక్కడ లాస్ట్‌లో వస్తుంది చూడండి. ఇది లాస్ట్‌లో అని చెప్పలేదు. అది లాస్ట్‌లో కంపల్సరీ ఉండాలి. అది లేకపోతే బగ్స్ అనేది తయారవుతాయి. నేను ప్రతిదీ చెప్తున్నా బగ్ అనేది తయారవ్వకూడదు అని. అందుకే మీకు ఇంత డీటెయిల్ చెప్తున్నా. ఓకే. దీనికి హైట్, విడ్త్ ఇవి కూడా ఉంటాయి. నేను దీనికి హైట్, విడ్త్ అని పెట్టాలి కదా! పెడదాం పోలే? పెడదామా వద్దా? చెప్పండి. పెట్టాలి కదండీ! హ్మ్. ఎందుకంటే మన ఇమేజ్ చూసారా ఇక్కడ ఎలా వచ్చిందో. ఈ ఇమేజ్‌ని కరెక్ట్‌గా రావాలి కాబట్టి మనం ఒక హైట్, విడ్త్ అని కూడా పెడతాం. హైట్ అంటే ఎందుకంటే చెప్తున్నాను హైట్, విడ్త్ ఎందుకంటే ఇది నేను ల్యాప్‌టాప్‌లో యూజ్ చేయాలి. నేను ల్యాప్‌టాప్‌లో వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నా అంటే ఫుల్ స్క్రీన్ కనపడాలి. ఇంకా ఫోన్‌లో కనపడాలంటే కొంచెం అది చూపించాలి కదా! దానికి స్క్రీన్ ప్రకారం ఉంటది కాబట్టి అవన్నీ చెప్తున్నా మీకు. స్క్రీన్ ప్రకారంగా ఎలా పెట్టాలి, హైట్, విడ్త్ అండ్ ఆల్సో ది ఫిక్స్డ్ టు స్క్రీన్స్ అండ్ ల్యాప్‌టాప్‌కి ఎంత ఇంచెస్ కావాలి, ఎంత హైట్ కావాలి, ఎంత విడ్త్ కావాలని డిఫరెంట్ ఉంటది హైట్, విడ్త్ అనేది ల్యాప్‌టాప్స్‌కి, ఫోన్స్‌కి అన్నిటికి. అందుకే నేను 100 పీఎక్స్ 100 వీహెచ్ అని పెడతా. అవునండి. మీరు ఇందాక పీఎక్స్ అన్నారు. ఇప్పుడేంటి వీహెచ్ అని వచ్చింది అంటే, నేను చెప్పాను మీకు ఏమని, ఇదొక వ్యూ అంటే పీఎక్స్ అనే పిక్సెల్. అంటే మీరు అలా అయినా పెట్టుకోవచ్చు, లేదా వ్యూ పాయింట్ అని పెట్టుకోవచ్చు. ఇంతకుముందు నేనేం చెప్పాను, ఇది మనం వెబ్సైట్ అనేది ఫోన్‌లో యూజ్ చేయాలి, ట్యాబ్‌లో యూజ్ చేయాలి, ల్యాప్‌టాప్‌లో యూజ్ చేయాలి. ఇంకా అన్ని డివైస్‌లో యూజ్ చేయాలి కాబట్టి, అది ఎలా ఉండాలంటే, మనకి సర్టెన్ హైట్, విడ్త్, లెంగ్త్ ఇవన్నీ మనకు తెలీదు కాబట్టి మనం ఆ ఫోన్‌కి సంబంధించిన హైట్, విడ్త్ ఇవన్నీ తెలీదు కాబట్టి మనం ఒక్కటే పెట్టాలి కదా! నువ్వు ఓపెన్ చేయగానే ఒక వెబ్‌సైట్ అయితే ఉంటది కదా అప్పుడు. అందుకని నేను ఏం చేస్తానంటే హైట్ ఫుల్ స్క్రీన్ లాగా కనపడేలా పెడుతున్నా. విడ్త్ కూడా పెట్టాలి కదా! ఓకే. విడ్త్ ప్రాపర్టీ హెచ్‌వివి ఇది వాల్యూ. హైట్‌కి వచ్చేటప్పుడు వీహెచ్ అని రాయండి. విడ్త్‌కి వచ్చేటప్పుడు వీడబ్ల్యూ అని రాయండి. దాన్ని వ్యూ పాయింట్, వ్యూ విడ్త్ అంటారు. మీరు 50% పెట్టినా కానీ 50% ఉంటది. 30% పెట్టినా 30% స్క్రీన్ మీద కనపడతది. ఎక్కువ కనపడదండి. ఇమేజ్ మొత్తం కనపడదు మీకు. నేనైతే 100% వ్యూ పెట్టినా. ఇప్పుడు 100% వ్యూ పెట్టాను. అంతా అయిపోయింది కదా! ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పాను డిఫరెంట్ వెబ్‌సైట్‌లో అంటే డిఫరెంట్ డివైస్‌లు యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు మనం కూడా ఆ డివైస్‌లు యూజ్ చేయడానికి ఒక సర్టెన్ హైట్, విడ్త్ అని తెలియదు కాబట్టి, మనం హైట్, విడ్త్‌ని ఏం చేద్దామంటే పెట్టేస్తాం. బ్యాక్‌గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ దీన్ని బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అంటారండి. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ మనకు తెలీదు. ఎలా పెట్టాలనేది. మీకు కవర్ చేశా. అంటే కవర్ దేనికని చెప్పమంటారండి? మీరు ఏ డివైస్ యూజ్ చేస్తున్నారో తెలీదు మనకు. మనకి ఏ డివైస్ యూజ్ చేస్తున్నామో చెప్పండి. మనం నేనైతే ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్నా. ఫోన్ 2 యూజ్ చేస్తున్నా. ఒక ట్యాబ్ యూజ్ చేస్తున్నా అని చెప్తా. ఇంకా చాలా యూజ్ చేస్తున్నా అని చెప్తా. ఒక జియో ఫోన్ యూజ్ చేస్తున్నా అని చెప్పుకుంటా. జియో ఫోన్ ఎంత చిన్నగా ఉంటది. అయినా కానీ మొత్తం చూపిస్తుంది కదా! అలాగే ఇది కూడా అలాగే చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది చేయాలి కాబట్టి కోడ్ రన్ చేసేస్తాం. అంతకన్నా ముందు ఇది బ్యాక్‌గ్రౌండ్ కంటైనర్ అని కూడా పెట్టాలి కదా! దాంట్లో చూద్దాం మరి. చలో గైస్. మనం బ్యాక్‌గ్రౌండ్ కూడా పెట్టాలి కాబట్టి నేను ఇక్కడ తీసేస్తున్నా. ఇది అంటే ఇది తీసేసి ఈ కంటైనర్ అని టైప్ చేసి పెట్టినా. చూద్దాం. చూసారా? నేను ఇంతకుముందు చూసారు మీరు ఇంతకుముందు ఎలా పెట్టాను ఏంటి అనేది అలా ఉంది. బట్
ఇక్కడ మీకు వైట్ కలర్ కనపడుతుంది కాబట్టి ఆ వైట్ కలర్ అన్ని ఎరేజ్ చేయాలి. అంటే మీరు ఆహ్, ఇక్కడ పారాగ్రాఫ్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అనేది తీయాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అని తీసేస్తున్నాను నేను. నన్నని పెడుతున్నాను కావాలని. అన్ నేను ఇక్కడ కూడా తీసేస్తాను. అది వైట్ ఉంది. నాకు నచ్చలా. ఎందుకంటే ఇది ఇండియన్ ఫ్లాగ్ మీద పెట్టాం కాబట్టి నేను చేయాలి కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉండాలి. రాని. ఇప్పుడు మీరు చూసిందేంటి? ఇండియన్ లైఫ్ స్టైల్. హియర్ యూ కెన్ లెర్న్ అబౌట్ ఇండియన్ లైఫ్ స్టైల్స్. లెట్స్ లెర్న్ నౌ అని ఒకటి ఉంది. లెర్న్ నౌ అని ఉంది. ఇంత మనం ఇంత అంటే ఫెంటాస్టిక్ చేసాం కదా. రైట్, మనం ఫెంటాస్టిక్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే బటన్ కూడా చేయాలి కదండి. బటన్కి స్టైలిష్ ఉంది, స్టైలింగ్ చేస్తాం బటన్ కూడా. ఇంకా బటన్ని ఎలా మోల్డ్ చేద్దాం, అది ప్యాడింగ్ అనేది ఎలా చేద్దాం, స్క్రీన్ అనేది కొంచెం కొంచెం స్టైల్గా చేయాలి కదా. అన్నీ చేద్దాం మరి. చేయాలి. ఇప్పుడు అది కూడా చేసేద్దాం. యా, ఇప్పుడు నేను బటన్ టైప్ చేస్తున్నా. ఇప్పుడు నేను బటన్ గానే వచ్చాను. ఈ బటన్కి వచ్చే లోపల నేను హైట్ పెట్టాలి, కలర్ పెడతాను అండ్ ఆల్సో అన్నీ చేస్తాను కాబట్టి చూడండి. హైట్ హైట్కి వచ్చే లోపల నాకు హైట్ ఎంత కావాలి? 36 వేసుకుంటా. 36px వేసుకున్నా అంతే. అంటే మీరు ఎంతైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ చూడడానికి బాగుండేలా చూసుకోండి. విత్ విత్ వచ్చే లోపల నేను ఎంత వేసుకుంటాను అంటే 136px అని పెట్టుకుంటా. 136 పిక్సెల్ అని పెట్టుకొని అయిపోయింది. హైట్ విత్ అయిపోయింది. ఇప్పుడు మనం కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి కదా. మీరు ఆ డౌట్ రావచ్చు, మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా యాడ్ చేయగలమా అని. బట్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా యాడ్ చేయగలం కాబట్టి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కంపల్సరీ. అండ్ ఒకసారి మనం ట్రై చేద్దాం కదా. బ్యాక్గ్రౌండ్ కలర్ మనం షుగర్ చక్కెర కలర్ ఏంటి? బ్లూ కలర్. బ్లూ పెట్టేద్దాం పోనీ. బ్యాక్గ్రౌండ్ కలర్ కొడదాం. బ్యాక్గ్రౌండ్ ఐకాన్ కలర్ ప్రాపర్టీ బ్లూ. బ్యాక్గ్రౌండ్ ఐకాన్ కలర్ బ్లూ అని ఉంది. ఇప్పుడు మనం బ్లూ కూడా చేసాం. అండ్ ఓకే, నేను డార్క్ బ్లూ పెట్టుకుంటా. నాకు ఏ కలర్ పెట్టుకోవాలి నాకు తెలియదు కాబట్టి పర్టికులర్గా గుర్తులేదు, అందుకే నేను పెట్టాను. ఇక్కడ మనం కూడా చేయాలి కదా, చిన్న చేంజ్ చేస్తే పోలే. క్లాస్ బటన్ అని పెడదాం. రన్ చేయాలి కదా. రన్ చేస్తామండి. చలో, రన్ అయిపోయింది. చూసా నేను అది ఎలా చేశాను అనేది. బట్ నాకు కలర్ నచ్చలేదు. కలర్ నచ్చలా అంతే. ఇంకా కలర్ నచ్చలేనప్పుడు మనం ఇంకేం కలర్ పెడదాం చెప్పండి. ఇక్కడ ఒక ఫెంటాస్టిక్ న్యూస్ చెప్తున్నానండి మీకు. ఆ ఫెంటాస్టిక్ న్యూస్ ఏంటంటే మీరు కలర్ బదులు మీరు ఇంకేదైనా యూజ్ చేయవచ్చు. అంటే మీరు కలర్ నేమే టైప్ చేయాలి అని రూల్ అయితే లేదు. అలాగా నేను కలర్ పిక్కర్ అని పెడుతున్నాను చూడండి. కలర్ పిక్కర్ అని పెట్టినా. కలర్ పిక్కర్ అని పెడితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి మీరు. ఇక్కడ డిఫరెంట్ కలర్ పాయింట్స్ ఉంటాయి. ఆన్లైన్ నేను నార్మల్ డైరెక్ట్గా వెళ్ళిపోయి చేస్తున్నాను మీకు. ఓకే, ఇక్కడ చూసారు కదా, హ్యాష్ట్యాగ్ CEECEECCED ఇలా ఉంది కదా. నేను ఒక తీసుకోవాలి కదా, ర్యాండమ్గా ఒకటి కలర్ తీసుకుంటాను కాబట్టి ఎక్సో కోడ్ తీసుకుంటున్నాను. ఎక్సో కోడ్ అంటే నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని తీసుకున్నా. అది ఒకటి నాకు ఇష్టం వచ్చిన నెంబర్లు కొడుతున్నా. ఓకే, అవి ఎంత ఎలా ఉండాలి ఏంటా అని నాకు తెలియదు, కానీ నాకు ఇష్టం వచ్చిన కోడ్ చేస్తాను. కానీ ఓకే, నేను ఇది ఒక వాల్యూని తీసేస్తాం. హైట్ అనేది ఎక్కువ పెడతాం. నాకు అంత ఐడియా లేదు, ఇది జస్ట్ నేను ట్రై చేయాల్సిన ఇన్స్టెన్స్లా పెట్టి. ఓకే, నేను ఇది ట్రై చేయాలి కదా. చూసారు రెడ్ అలా మెరుస్తుంది ఏంటా అనేది. బట్ ఐ వాంట్ టు ట్రై అని ఎక్స్ట్రా కోడ్ ట్రై చేద్దాం అనుకున్నాం. మన ఎక్స్ట్రా కోడ్ ఎలా అయినా కోడ్ కాపీ చేస్తుంది కాబట్టి పేస్ట్ చేయడమే. అయిపోయింది.
పేస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం రన్ చేస్తే ఎక్సెల్ కోడ్ కలర్ వచ్చేసింది. చూసారు మీకు కలర్ కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు నేను దానికి టెస్ట్ కోడ్ కలర్ చేయాలా? ఓకే, కలర్ వైట్ అయిపోయింది. చూసారా తర్వాత అది కూడా కలర్ చేంజ్ అయిపోయింది. కాకపోతే అది ఎక్సాలోని బాగోలా. యాక్చువల్లీ అది ఎక్సాలో బాగోలేదు కాబట్టి నేను ఇంకొక డిఫరెంట్ ట్రై చేయాలనుకుంటున్నా. ఏంటంటే టెస్ట్ మీరు చెప్తారంటే మీరు, లేదంటే నేను. యాక్చువల్లీ నాకు కలర్ నచ్చలా. ఆరెంజ్ పెడతాను నేను. ఆరెంజ్ ఆరెంజ్ అని పెట్టాను. ఓకే, ఇట్స్ లిటిల్ బిట్ గుడ్. నా ఏదో కొంచెం బాగానే అనిపించింది. నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఓకే అండి, నేను ఇప్పుడు అన్ని చెప్పాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేశాను. ఇప్పుడు నేను ఒకటి యాడ్ చేయాలి కదండి మీతో పాటు. అది మీకు డౌట్ వస్తుంది, మీరు ఏం యాడ్ చేయాలనుకుంటున్నారు ఏంటి. నేను యాడ్ చేయాలనుకుంటుంది ఇక్కడ ఒక బెండింగ్ వస్తుందండి. దాన్నే బార్డర్ రేడియస్ కార్నర్స్ అంటారు. అంటే బార్డర్ కార్నర్లోని నేను రేడియస్ పెడుతున్నా. అది కొంచెం బెండ్ అయ్యేలాగా కొంచెం స్టైల్గా ఉండదు మన వెబ్సైట్ అంటే. ఆ, నేను ఒక సైడ్ పెట్టాలంటే బార్డర్ హైఫెన్ టాప్ హైఫెన్ లెఫ్ట్ టాప్. ఐ మీన్ నేను చూపిస్తాను, ఇంకే వద్దులే కానీ. బార్డర్ హైఫెన్ వచ్చినా కదా, బార్డర్ హైఫెన్ పెట్టినా, టాప్ పెట్టినా, మళ్ళీ హైఫెన్ పెట్టినా. ఇక్కడ చూడండి ప్రాపర్టీస్లో మీకు ఏం వచ్చిందో, లెఫ్ట్ కార్నర్ అని వచ్చింది కదా. నేను 250 px అని పెడుతున్నా. చూద్దాం అది ఎంత అయిందో. లెఫ్ట్ గాయస్, మీకు ఇది మొత్తం ఎలా చేయాలి ఏంటి అనేది ఒక పాయింట్లో చెప్పేస్తాను. బార్డర్ రేడియస్ అని పెట్టేసి బార్డర్ హైఫన్ రేడియస్ అని పెడితే సరిపోతుంది. బార్డర్ హైఫన్ రేడియస్ బార్డర్ హైఫన్ రేడియస్ అని పెట్టేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాడింగ్ అనేది చేయాలి. మీకు ఆ ప్యాడింగ్ ఏంటి, అది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఒక నిమిషం అంటే ఒక నిమిషం ఉండండి. అంటే నా క్లాస్ ఏదైతే జరిగిందో దాంట్లో మీకు ఇది చూపిస్తున్నా. చూసేద్దాం మా క్లాస్లో ఏం చెప్పారు, అదే నీకు చెప్తుంది. అంటే ఆ ఇమేజ్ అనేది నా దగ్గర లేదు, ఆ క్లాస్ పీపీటీలో ఉంది కాబట్టి నేను చూపిస్తున్నా పీపీటీ కూడా. యాక్చువల్లీ ఇది నాకు తెలీదు, అంటే నేను క్లాస్ అన్ని క్లాసెస్ విన్నాను కానీ డేట్స్ అయితే గుర్తుండవు. అందుకే నేను చూపిస్తున్నా, అంటే అది ఎక్కడ ఉంది ప్యాడింగ్ అని. ఒకవేళ దీంట్లో ఉందంటే దీంట్లో ఉంటుంది, లేదంటే చూపించేస్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంటే ఈ పీపీటీలో చూస్తుంది ఏంటి అంటే ఇదంతా ఒక బాక్స్ వేసుకున్నాం. ఇది మార్జిన్, దీన్ని మార్జిన్ అన్నారు, దీని ప్యాడింగ్ అన్నారు. అంటే కంటెంట్ అంటే ఈ బార్డర్ని ఈ కంటెంట్ మధ్యలో అనేది ప్యాడింగ్ అంటాం కాబట్టి ఈ ప్యాడింగ్ గురించి చెప్తున్నాం. సరేనా, ఇప్పుడు ఈ ప్యాడింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ ప్యాడింగ్ ఎలా చేద్దాం అనేది కూడా చెప్తా. ఇట్స్ ప్యాడింగ్ కూడా పిఎక్స్ అని పెట్టుకోవచ్చు అండి. మెగా అంటే పిక్సెల్స్ అని, నేను 36 పిక్సెల్స్ అని పెడతాను. రన్ చేయాలి కదా, రన్ చేశాను. చూసారు నేను రన్ చేశాను ఎలా ఉందో. నేను రన్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందా మీకు, లేదా యాక్సిడీస్ అలాగే అనిపిస్తుందా? ఓకే దెన్ మనం ఈ వెబ్సైట్ని లాంచ్ చేద్దాం. అయితే వెబ్సైట్ లాంచ్ చేయాలంటే సేవ్ అంటే నేనైతే సేవ్ చేసుకోవాలి. ఏమని సేవ్ చేసుకుంటాను, లైఫ్ స్టైల్. ఇప్పుడు నేను పబ్లిష్, ఇక్కడ చూడండి పబ్లిష్ చేస్తున్నాను. లూసిఫర్ పబ్లిష్ అని పెడుతున్నాను. లూసిఫర్ స్టైల్ ఇన్ ఇండియా. ఇది మళ్ళీ చేంజ్ చేయడం కావాలండి. ఒక్కసారి యూఆర్ క్రియేట్ అయ్యిందంటే మళ్ళీ చేంజ్ చేయడం కష్టమే.
అందుకని ముందే చెప్తున్నా, ఏదైనా ఆలోచించుకొని టైప్ చేసుకోండి. ఇది నార్మల్గా నా వరకు నేను స్టైల్ చేసింది, అందుకని ఇట్స్ వెన్ ఆన్ ఫర్ మీ ఓన్లీ, నాట్ ఫర్ అదర్స్. ఓకే దెన్ పబ్లిష్ చేద్దాం, ఎలా వస్తుంది ఏంటని చూద్దాం. సారీ, అంటే మీరు ఒకవేళ ఇదే అంటే ఎవరైనా యూజ్ చేసి ఉంటే ఇది మళ్ళీ మనకు చెప్తుంది, ఇది ఆల్రెడీ యూజ్డ్ నేమ్ అని. ఇప్పుడు కొత్తగా ఉండాలి కదా, యూసిఫర్ ఇన్ అని పెట్టాము, ఇన్ డాట్. ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేయాలి కదా, ఓపెన్ చేస్తే పోలే, ఓపెన్ చేసాం, చూద్దాం. చూసారు కదండి, ఇది మన వెబ్సైట్. నేను నార్మల్గా అయితే ఇది బేసిక్లా చెప్పాను. మీకు ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఇంక ఎక్స్ట్రాడినరీ స్టాండర్డ్గా చెప్తాను. ఒక రియల్ డెవలపర్ ఎలా చెప్తే చేస్తారు మీకు, అంటే అంతకు మించి ఎక్కువ లెవెల్ చెప్తాము. ఇది నార్మల్గా అయితే నీకు బేసిక్స్ చెప్తున్నాం. నీకు నెక్స్ట్ వచ్చే అంటే 2 వీక్స్కి ఒకసారి ఈ వీడియోనే ఉంటుంది, లేదంటే 1 వీక్ ఒకసారిగానే ఉంటుంది. వీకెండ్స్లో మీకు నా గురించి కొన్ని వీడియోస్ ఉంటాయి, అంటే సమ్ అదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తా ఉంటా. జస్ట్ లెర్న్ ఇట్ అబౌట్ అర్బన్ ఆల్సో. ఇట్స్ నథింగ్ ఎల్స్ అబౌట్ వీఆర్ ది గ్రోత్ మైండ్. మనది గ్రోత్ మైండ్ సెట్ అవ్వాలి, ఎలా పడితే అలా ఉండకూడదు మన మైండ్ సెట్. అందుకని ఇప్పుడు మీకు చెప్పాను, మీకేం చెప్పాను, దీంట్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పాను కదా. అలాగే మన మొబైల్లోకి వచ్చి చూడాలి కదా. ఇప్పుడు నా మొబైల్ని బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నా, అంటే ఇట్స్ డిస్ప్లే టు ది బ్లూటూత్. మీ ఒక్క నిమిషం ఆగండి, నేను ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి. నా ల్యాప్టాప్కి ఉన్న అప్లికేషన్ ఒకటి డౌన్లోడ్ చేస్తే ఇప్పుడు నేను ల్యాప్టాప్కి డైరెక్ట్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తా అది ఎలా ఓపెన్ అయింది ఏంటి అనేది. జస్ట్ వెయిట్ ఏ మినిట్, మీరు కూడా ఒక 2 minutes వెయిట్ చేయండి. నేను అంతవరకు కనెక్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. గాయస్ నేను వీడియో అంటే ఆ లింక్ నేను పంపించుకోవాలి కదా నాకు నేనే. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే నా మెయిల్ అడ్రస్కి మళ్ళీ నేనే పంపించుకుంటున్నాను. ఇది నా కాలేజ్ మెయిల్ ఐడి. సారీ, ఇది నా సార్ సెకండ్ సెమిస్టర్ నుంచి చెప్పారు. లెట్స్ స్టార్ట్ ది సెషన్. యా, నాకు మెయిల్ వచ్చింది. ఇప్పుడు నేను ఒకటే పెండింగ్లో ఉన్నా, ఏంటి మీకు ఇంతకుముందు ఏదైతే చెప్పాను, ఏం చెప్పాను మీకు, నా మొబైల్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తున్నా. లెట్స్ కనెక్టింగ్ అవ్వాలి కదా, బ్లూటూత్ ఆన్ చేస్తున్నాం. ఒక్క నిమిషం. యా, ఇక్కడ మీరు కూడా చూడవచ్చు, డెల్ మొబైల్ 3.3 కనెక్షన్ అని నేను కూడా చేస్తున్నా. ఈ అప్లికేషన్ మీకు కనబడతలేదు నాకు తెలియదు, కానీ డౌట్లో ఉన్నాను ఇప్పటికీ. డౌట్లో ఉంది నాకే, ఈ అప్లికేషన్ కనబడుతుందా లేదా అనేది. యాడ్ మై న్యూ మొబైల్ అని కొట్టా, అండ్ ఆల్సో ఇట్స్ ఆండ్రాయిడ్. యా, నా కోడ్ అని కొడుతున్నా, UN. ఐమ్ సారీ గైస్, ఏం జరిగిందంటే కొంచెం టెక్నికల్ ఇష్యూ అయితే ఎర్రర్ అవుతుంది. నేను అందుకని మిమ్మల్ని మీకు నెక్స్ట్లో చూపిస్తా, అది ఏంటి ఎలా అవుతుంది ఫోన్లో కూడా అనేది. మీకు ఈ వెబ్సైట్ మీ ఫోన్లో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ CCB అకాడమీ గివింగ్ దిస్ అడబుల్ ఫర్ మీ. అండ్ ఇది నేను నేర్చుకున్నది చాలా హ్యాపీగా ఉన్నా. అంటే నార్మల్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది నేర్చుకోవడం కూడా. అందుకని థ్యాంక్ యూ గైస్ అండ్ లవ్ యూ సో మచ్. ఒకవేళ మీకు ఈ వీడియో అండ్ ఆల్సో ఈ ట్యూటోరియల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.
ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. నేనైతే చెప్పేది ఇది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.